ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూటమి పార్టీలో ఓ భూతంలా చూపించాయన్నారు మాజీ మంత్రి కారుమూరి. జగన్ భూములు లాక్కుంటున్నట్లు దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. ఈవీఎంలపై రాష్ట్రమంతటా చర్చ నడుస్తోందన్నారు మాజీ మంత్రి. ఓటమి పాలైన ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటామన్నారు కారుమూరి. ఓటమి ఎదురైన ప్రజలకు కష్టం కలగకుండా ముందుకు వెళ్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఒక భూతంలా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములని బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకుని మీ ల్యాండ్స్ అన్ని తాకట్టు పెట్టుకుంటారంటే దాన్ని ప్రజలు ఒక చెడుని తొందరగా నమ్ముతారనే దాంట్లో ఇదొక విషయం. ఇవాళ నేను ఇచ్చే 31 లక్షల పట్టాలు కూడా వాళ్ళకి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశం మీద రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్పే కార్యక్రమం చేశారు. మీకు మేలు జరగాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఇటువంటిది తప్పు పని ఎప్పుడు చేయరు. ధాన్యం అమ్ముకునే హక్కు రైతుకే ఉండాలి. ఆ డబ్బు డైరెక్ట్ అకౌంట్కే రావాలనే తపనతో పనిచేసిన మనిషి